శ్రీశ్రీ కవిత్వాన్ని ఆయన స్పృశిస్తూ శ్రీశ్రీ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి మధ్యలోకి వచ్చారు. ఆ తర్వాత కొంచెం ముందుకు సాగి ఆయన చేసినటువంటి విశేషం ఏంటంటే శేషేంద్ర కవిత్వాన్ని చూస్తే అది చందనం కంటే చల్లగా ఉండేటువంటిది, వెన్నెల కంటే తెల్లగా ఉండేటువంటిది. ఈ రెండింటికంటే మించి మన శేషేంద్ర కవిత్వం అనేటువంటి రీతిలో శేషేంద్ర యొక్క కవిత్వాన్ని ఇక్కడ నేను వేరే గొప్పగా చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ ఒకటే మాట, ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది నాకు అని చెప్పినటువంటి ఏకైక కవి శేషేంద్ర. ఇవాళ మనమందరం కూడా అది అలా ఆయన అన్నాడు మనకు తెలిసింది కాబట్టి మళ్ళీ మనం తలుచుకుంటేనే ఒళ్ళంతా కూడా గగురు పొడుస్తూ ఉంది. నాకు దేశానికి ఉన్నంత పొగరుందా, దేశపు జెండాకు ఉన్నంత పొగరుంది అని చెప్పని, నేను పిడికడు మట్టినే కావచ్చు అని చెప్పని ఎవడానంటాడండి కవి. ఒక కవులు మాత్రమే ఈ మాట అనగలుగుతారు, అంతకంటే మానవవంతుడు ఎవరు కూడా అనలేనట్లా ఉంది గొప్పగా. ఇంకొక చోట ఆయన అన్నటువంటి మాట, వేళ్లే కాళ్ళై నడిచే చెట్టు మనిషి, వేళ్లే కాళ్ళై నడిచే చెట్టు మనిషి, చెట్టై పుట్టితే ఒక్క ఏడాదైనా వసంతం దక్కేది, మనిషినై పుట్టినందుకు ఆ వసంతం కూడా నేను కోల్పోయాను అన్నటువంటి శేషేంద్ర మాట మన జీవితంలో మనం అన్వయింప చేసుకుంటే ఎన్నోసార్లు వసంతాలు మన దగ్గర దాకా వచ్చి దూరం పోయినటువంటి గడియలు, దినాలు, మాసాలు, కాలం, దుష్కాలం ఇవన్నీ కూడా మనం అనుభవించినటువంటి వాళ్ళని. కాబట్టి ఓహో శేషేంద్ర, నీవు కాబట్టి ఆ కవిత్వంలో అలా అందంగా రాయగలిగావు, మేము మాత్రం కన్నీళ్లు వచ్చినా కానీ ఏవి వచ్చినా మేము అట్లా చెప్పలేకపోతున్నామని మనం మనసులో అనుకున్న మా శేషేంద్ర మాత్రం తప్పకుండా శ్లాఘిస్తాం, గౌరవించుకుంటాం, సంభావించుకుంటాం, సత్కరించుకుంటాం. ఆ రకంగా ఆయన తన యొక్క గ్రంథంలో ఆయన యొక్క కవిత్వాన్ని ఉల్లేఖిస్తూ సత్కరించుకోవడం అనేటువంటి జరిగింది. ఆ రకంగా శేషేంద్ర గారిని స్మరింపజేసేందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. అడుగడుగునా ప్రతి కవికి మనం ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకో కొంచెం ముందుకు సాగితే మనకు వచ్చేటువంటి వారు కుందుర్తి వారు, ఆ తర్వాత డాక్టర్ గోపి, డాక్టర్ సినారే. ఇంకా సినారే గురించి మనం మాటి చెప్పాల్సిన అక్కర్లేదు, ముందే చెప్పాను నేను. విశ్వనరుడు అని చెప్పని తనకు తానుగా చెప్పుకున్నటువంటి జాషువా ఒక రకమైన కవి అయితే, విశ్వంభర రాసి నేను విశ్వ కవిని అని చెప్పుకున్నటువంటి ఆచార్య సినారే మరొక రకమైన కవి. ఏది ఏమైనా గోపి గారి దగ్గరకు వస్తే జలగీతం అనేటువంటి పుస్తకం నిజంగా అది ఆవిష్కరింపబడినటువంటి సందర్భంలో రవీంద్రభవన్లో నేనున్నాను ఆ సభలో. ఎంత గొప్పగా రాశాను. గోపికి బహుశా ఆ సరస్వతి మాత ఆ రకమైనటువంటి అక్షరమాలను అందించినట్టుంది. అది తాను స్వీకరించి జలం ఒక సంస్కృతి, జలం ఒక చారిత్రక కృతి, జలం మన జీవన సంగీత ధ్వని అని చెప్తూ మరొక మాట అన్నాడు, సృష్టి గమనానికి నీళ్లే కాళ్ళు. ఎంత గొప్పగా అన్నాడంటే, అది నదీ ప్రవాహం ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, ఎక్కడ గంగా నది పుట్టుక, ఎక్కడ మధ్యకాలం, ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది, గోదావరి ఎక్కడ పుట్టింది, ఎలా ప్రవహిస్తుంది. సో నీళ్లకు గమనానికి నీళ్లే కాళ్ళు, సృష్టి గమనానికి అనేటువంటి రీతిలో ఆయన చెప్పినటువంటి విధం చూస్తే కవి ఎంత దృష్టి గలవాడు, దూరదృష్టి గలవాడు, అంతర్దృష్టి గలవాడు కాబట్టి అలా రాయగలిగాడు అని చెప్పని. నేను కెమిస్ట్రీ వాడిని కాబట్టి 3 పరమాణువుల ముచ్చటైన ముత్యం జలం, 3 పరమాణువుల ముచ్చటైన ముత్యం జలం అంటే నేను చెప్పాల్సిన అక్కర్లేదు. నేనేదో కెమిస్ట్రీ అని కాబట్టి నేను చెప్తున్నాను చెప్పి అనుకోవడానికి లేదు. కెమిస్ట్రీ కాని వాడు కూడా ఊహించగలిగినటువంటి అందమైనటువంటి చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో H2O, కాబట్టి H2O జలం అనేటువంటి అభిప్రాయంలో డాక్టర్ గోపి గారు చాలా గొప్పగా చెప్పినటువంటి ఆ జలగీతం ఎన్ని భాషల్లోకి అనువదింపబడిందో అంత గొప్పగా దాన్ని ప్రపంచమంతా కూడా స్వీకరించినటువంటి ఆ జలగీతాన్ని వారు మనకు తెలుపగలిగారు గోపి గారి యొక్క రచనల్లో భాగంగా. ఇక చివరకు వస్తే మా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి యొక్క ఉబాయిల్ని కూడా వారు టచ్ చేస్తుంది. మనం ఎందుకంటే ఎలాగో మాట్లాడమన్నారు కదా అని చెప్పని చాలాసేపు మాట్లాడడం కూడా అది భావ్యం కాదు సభల్లో. నేను అందుకనే చివరి దాకా వచ్చాను. తక్కినంతా కూడా మీరు ఏదైతే ఉందో నేను చెప్పలేకపోయిన విషయాన్ని మీరు తప్పకుండా చూస్తారు, చదువుతారు, ఆనందిస్తారు, తర్వాత అనుభూతి చెంది మా డాక్టర్ సబ్బని లక్ష్మణ గారికి మీ హృదయాన్ని ఆవిష్కరింపజేసుకుంటారు. కాబట్టి మా ఏనుగురు నరసింహారెడ్డి నాకు ఎప్పుడు కాదు, గత 40 ఏళ్ళుగా తెలిసినటువంటి ఒక గొప్పనైన నిఖార్సైన అధికారి. తాను అధికారిని అని చెప్పని అడిషనల్ కలెక్టర్ స్థాయిలో ఉన్నా కానీ అనుకున్న సాహిత్య సభ అన్నా కానీ, సహృదయుల యొక్క సభ అన్నా కానీ, సహృదయులు ఎక్కడ ఉన్నా కానీ తప్పకుండా నేను ఉంటాను తమతో పాటు అని చెప్పేటువంటి మనసున్న మనిషి మా ఏనుగు నరసింహారెడ్డి.
నాకంటే చిన్నవాడు కాబట్టి ఎక్కువగా పొగిడితే ఆయు ప్రమాణంలో తగ్గుదల వస్తుంది కాబట్టి నేను ఇక్కడికి ఆగిపోతాను. ఏది ఏమైనా ఏనుగు నరసింహారెడ్డి కొత్త ప్రక్రియ రూబాయిలను కూడా రాయడం మొదలుపెట్టారు. మా చిన్నాన్న గారు డాక్టర్ తిరుమల శ్రీనివాసరావు గారు రూబాయిలు చాలా రాశారు. దాశరథి గారు ప్రవేశపెట్టినటువంటి రూబాయిల మీద కొంతమంది నాటకం చేసిన పెన్నా శివరామకృష్ణ గారు కూడా రూబాయిలు రాస్తున్నారు. ఏనుగు నరసింహారెడ్డి గారు కూడా రూబాయిలు రాస్తున్నారు. రూబాయిలు రాసిన దాంట్లో ఆయన పేర్కొన్నటువంటి రూబాయిలు ఏంటంటే కళకు విలువలేని చోట నిలవకు. మా ఏనుగు నరసింహారెడ్డి అన్నమాట కళకు విలువలేని చోట నిలవకు. అందుకనే ఉంటే ఆయన ఇటువంటి సభలోనే ఉంటాడు, లేకపోతే సాహిత్య అకాడమీలో ఉంటాడు, లేకపోతే తన డ్యూటీ తాను చేసుకుంటాడు. కానీ ఎక్కడ పడితే అక్కడ కనబడాడు. ఆయన పబ్బుల్లోనూ అనొచ్చాము, మళ్ళీ ఎవరికైనా కనబడితే మళ్ళీ ఇబ్బంది. అందుకోసం ఎందుకైనా మంచిది కారు పబ్బుల్లో ఉండొచ్చు ఒక్కసారి, నువ్వు పబ్బుల్లో ఉన్నా అది వేరే విషయం. కానీ ఆయనకు ఒక నిబద్ధత ఉంది, ఒక నియతి ఉంది. నేను గమనిస్తున్నాను కదా 30 ఏళ్ళుగా. మంచితనానికి మారుపేరుగా ఉండేటువంటి మా ఏనుగు నరసింహారెడ్డి రూబాయిలు రాస్తున్నాడు. ఆ రూబాయిల్లో కొన్ని రూబాయిల్ని వారు పేర్కొంటూ ఉన్నప్పుడు కళకు విలువలేని చోట నిలవకు అనేటువంటిది మనందరం కూడా చాలా ఆనందిస్తాం. దాన్ని వింటేనే ఎక్కడైతే కళాత్మకంగా ఉంటుందో అక్కడ ఆగిపోతాం, ఎక్కడైతే కళా హృదయం ఉంటుందో అక్కడ మనం తప్పకుండా స్వాగతిస్తాం, ఎక్కడైతే కళాత్మకంగా మాట్లాడతారో వాళ్ళని మనం కొద్దిసేపు అవతరిస్తాం. ఇలా ఉండేటువంటి పరిస్థితుల్లో కళకు విలువలేని చోట నిలవకు అని చెప్తూ తెలంగాణ బిడ్డ కాబట్టి పాబంది అనేటువంటి పదం వాడి ఒక రూబాయి వాడినట్టున్నాడు. అది ఎట్లయితే అట్లయితుంది పాబంది ఉంటే, ఏదంటే అది అవుతుంది పాబంది ఉంటే, ఎప్పుడంటే అప్పుడైతుంది పాబంది ఉంటే. ఇంతవరకే చాలు, తక్కింది ఎట్లా మనం చదువుతాం. అది వినడానికి ఆయన చెప్పినటువంటి విషయాన్ని నేను అంటూ ఉన్నప్పుడు కానీ ఆయన మళ్ళీ అంటున్నప్పుడు కానీ వింటుంటే ఎంత లయబద్ధంగా ఉందో. అది ఎంతైతే అంత అవుతుంది, అది ఎట్లయితే అట్లయితుంది, ఎప్పుడంటే అప్పుడైతుంది పాబంది ఉంటే అనేటువంటిది వింటే బాగుంది. కానీ రాస్తున్నప్పుడు ఆయనకు అనిపించింది ఈ పాబంది అనే పదం వాడాలి అనేటువంటి అది దృష్టిలో పెట్టుకునే ఈ కవితను రాసినట్టుగా, ఈ రూబాయిని రాసినట్టుగా నేను భావిస్తూ, కలిసి వస్తే జీవితం అంతా కూడా సవ్యంగా జరుగుతుంది అనేటువంటిది కూడా చెప్పాను ఆయన. ఇలా చాలా మంచి రూబాయిలు రాసినటువంటి ఏనుగు నరసింహారెడ్డి కూడా పేర్కోవడం, 3వ తరానికి సంబంధించినటువంటి ఏనుగు నరసింహారెడ్డి, గోపి లాంటి వాళ్ళని 3వ తరానికి సంబంధించిన వారిగా వారు రాశారు. అలిశెట్టి ప్రభాకర్ యొక్క కవిత్వం కూడా అందులో పేర్కొన్నారు. బిఎస్ రాములు గారి యొక్క కథల్ని కూడా పేర్కొన్నారు. కథల్ని కానీ, నవలలు కానీ, నాటకాలు కానీ, ఎందుకంటే కాళ్ళకూరి నాటకం రాసినటువంటి ఆరోగ్యాన్ని కూడా ఇందులో చెప్పారు. అన్నింటినీ స్పృశించాలని చెప్పంటే సమయం అంతా సందర్భోచితంగా ఉండదు కాబట్టి నేను ఇంతవరకే మాట్లాడుతూ ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. నేను నారాయణపురం వాడిని అని చెప్పి మా నాగేంద్ర శర్మకు మరొకసారి చెప్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లా వాడిని అని చెప్పని చెప్తా ఉన్నాను. ఎక్కడ పోయినా, ఎక్కడ ఉన్నా, ఎంత చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా తను పుట్టిన మట్టిని విడవనట్లే ఎక్కడైతే మన జన్మస్థలం ఉంటుందో జననీ జన్మభూమిష్ట స్వర్గాన్ని కలిగేసేనటువంటి రీతిలో నారాయణపురం వాడిని అని చెప్పని నాకు నారాయణపురాన్ని గుర్తు చేస్తూ మీకు అందరికీ నారాయణపురం వాడు అని చెప్పి మావాడు మా ముఖ్య అతిథి వాళ్ళకి రోజున అని చెప్పని అన్నటువంటి నాగేంద్ర శర్మకు మరొకసారి నమస్కరిస్తూ, ఈ పుస్తకాన్ని మిత్రులు, ఆత్మీయులు, అసలు ఆయనకి ఎందుకు ఆ బుద్ధి పుట్టిందో కానీ నేటి నిజం పత్రిక ద్వారా ఎంతమంది కవులకు ఆయన ఆశ్రయం ఇస్తున్నాడు, ఎంతమంది కవులకు తాను కావాల్సినటువంటి భుజాన్ని అందిస్తున్నాడు, ఎంతమంది కవులకు తాను ఒక దిక్కై ఉంటున్నాడు, ఎంతమంది కవులకు తాను పక్కి అయ్యి ఉంటున్నాడు అని చెప్పని చూస్తే అసలు ఈయన చేస్తున్నటువంటి పనిని మనం అందరం శ్లాఘించి ఏ పద్మశ్రీ అవార్డుకో మనం అందరం కూడా ఉంటే బాగుంటుందనేటువంటి మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించే రీతిలో మా బైసా దేవదాసు ఉన్నాడు. బైసా దేవదాసు కొత్తగా పత్రిక పట్టినటువంటి రోజుల్లో నేను కమిషనర్ ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్స్ డ్యూటీలో జాయిన్ అయినటువంటి వాడిని. అప్పటి నుంచి చూస్తున్నాను ఆ ఇరువురిని దంపతుల్ని. మా లక్ష్మీనారాయణకి వారి ఇరువురిని పిలిచి వాళ్ళు సత్కారం చేసుకోవాలనేటువంటి అభిప్రాయం కలగడం చాలా గొప్పటువంటి విషయం. వారికి, వారి కుటుంబానికి మరొకసారి నా అభినందన తెలుపుతూ, అంకితాన్ని అందుకుంటున్నటువంటి ఈ గ్రంథాన్ని స్వీకరిస్తున్నటువంటి మా బైసా దేవదాసు దంపతులకు మరొకసారి నా వందనాలు అందజేస్తూ సభకు నమస్కరిస్తూ సెలవు.